అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ కరెంట్ బిగ్ బాస్ 8 సీజన్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఆ టాస్క్లు ఎలా ఉన్నాయి, నామినేషన్స్ ఎలా ఉన్నాయి, ఇండివిజువల్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ అసలు ఎవరు ఎలా చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది నిజంగా హిట్టా లేకపోతే కరెక్ట్గా ఇంతకుముందు సీజన్స్ కంటే కొంచెం స్లోగా రన్ అవుతుందా, వీటన్నిటి విషయాల మీద నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఈ ఎలిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ ఫెయిరా కాదా అనే పాయింట్ మీద జస్ట్ 2 లైన్లు చెప్తాను. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ బేబక్క. సో బేబక్క స్టార్టింగ్ నుంచి హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక కిచెన్ గోల, ఒక కిచెన్లో ఆ పరిస్థితులు ఏమున్నాయి, లేకపోతే మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం ఆర్గ్యుమెంట్లు చేశారు అని ఈ టాపిక్ని డ్రాగ్ చేసి 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 ఒకటే టాపిక్ మీద ఆవిడ ఉండడం జరిగింది. సో ఇంకా వేరే టాస్కుల్లో కానీ, వేరే డిస్కషన్స్లో కానీ, లేకపోతే వేరే ఇతరత్ర ఏమైనా సందర్భాల్లో కానీ తను మాట్లాడినట్లు కానీ, లేకపోతే తను ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు కానీ, లేకపోతే ఒక ఎఫెక్టివ్గా ఒక గేమ్ ఆడినట్లు, ఒక టాస్క్ ఆడినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ దట్ వాస్ ఫెయిర్ బై ఆడియన్స్, ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ దాని తర్వాత సెకండ్ వీక్ ఎలిమినేషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు లైక్ లాస్ట్ 2 people, లైక్ ఫస్ట్ వీక్ వచ్చేసి మణికంఠ అండ్ బేబక్క. సో ఇట్ వాజ్ ఫెయిర్. సో మణికంఠ ఫస్ట్ వీక్ ఏదైతే లోనెస్ చూపించి దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి తన ఆట తీరును చూపిస్తున్నాడో దట్ ఈస్ సింప్లీ సూపర్. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మణికంఠ గురించి నేను ప్రత్యేకించి కొంచెం మాట్లాడాలి, దాని గురించి ఖచ్చితంగా చెప్తాను. బట్ ఎలిమినేషన్ పార్ట్ దట్ వాజ్ ఫెయిర్. సో సెకండ్ వీక్ ఎలిమినేషన్కి వస్తే, వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ 2 people, వెన్ ఒకరు సేవ్ అవ్వాలి, ఒకరు ఎలిమినేట్ అవ్వాలి అన్నప్పుడు ఒకరు శేఖర్ భాష గారు, ఇంకొకరు ఆదిత్య గారు. సో వీళ్ళిద్దరిలో అట్లీస్ట్ ఆదిత్య గారు ఒక చిన్న ఫన్ జనరేట్ చేయడం, మిగతా వాళ్ళతో కలిసి మాట్లాడడం, అది మిగతా వాళ్ళు చెప్పినట్లు మనకు వచ్చే ఎపిసోడ్ 1 hour చూపించకపోవచ్చు, బట్ వాళ్ళు అక్కడ స్పెండ్ చేసే 24 hours ఆదిత్య గారు వాళ్ళతో కలిసి ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అవ్వడం, ఒకరికి ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం. సో ఇవన్నీ వాళ్ళు హౌస్లో వాళ్ళే నాగార్జున సార్ లైక్ ఎప్పుడైతే నువ్వు పని చేయట్లేదని చెప్పినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు చేస్తున్నారని చెప్పి దట్ వాజ్ సూపర్ ప్లస్ పాయింట్ ఫర్ ఆదిత్య గారు. అండ్ తనకి తెలుగు రాకపోయినా తనకు వచ్చి రాని తెలుగులో జనరేట్ అయ్యే ఫన్ అండ్ ఫటాఫట్ తెలుగు మాటలు, ఇట్ వాజ్ సూపర్. సో వీళ్ళిద్దరిలో కంపారిటివ్లీ శేఖర్ భాష గారు మేబీ ఈరోజు కాదు, జస్ట్ ప్రీవియస్ లైక్ ఎలిమినేషన్స్ టైంలో నాగార్జున సార్ చెప్పినట్లు లైక్ వాళ్ళ వైఫ్ బేబీ బాయ్కి జన్మనివ్వడం, లైక్ ఈ పాయింట్ గురించి తన హౌస్లో నుంచి ఎంటర్ అయినప్పటి నుంచి అదే ఆలోచనలోనో లేకపోతే ఆ టెన్షన్లోనో ఆ ఫీలింగ్ని క్యారీ చేస్తూ మేబీ ఉండడం వల్లేమో ఆటలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ శేఖర్ భాష గారు. సో ఫర్ బేబీ బాయ్. సో ఈ పర్టికులర్ రీజన్ మేబీ శేఖర్ భాష గారి ఇంట్లో అలా ఉండడానికి కారణమని నాకు అనిపిస్తుంది. బట్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో వీ నో అవుట్ సైడ్. సో ఎలిమినేషన్స్ వైజ్ బోత్ ఎలిమినేషన్స్ ఆర్ ఫెయిర్. సో ఆ ఎలిమినేషన్స్ మ్యాటర్ పక్కన పెడితే ఇక నామినేషన్స్ అండి. సో నామినేషన్స్ ఎంత పేలగా జరుగుతున్నాయంటే, ఒక ఫస్ట్ వీక్లో ఒక సిల్లీ రీజన్స్ తీసుకొని ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకటే పాయింట్. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో సేమ్ పాయింట్, సెకండ్ వీక్ ఎలిమినేషన్లో సేమ్ పాయింట్, ఇంకా గట్టిగా మాట్లాడడానికి ఇంకో పాయింట్ లేకుండా ఒకటే సిల్లీ రీజన్స్ తీసుకొని నామినేషన్స్ అనేవి జరగడం చాలా చాలా బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్గా తీసుకుంటే ఒక లేని పాయింట్ అని చెప్పేసి దాని నుంచి సాగదీసి వేరే 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 విషయాలన్నీ చెప్పి నామినేషన్స్ టైంలో ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతుండడం అనేది నాకు తెలిసి నా పర్సెప్షన్లో ఆడియన్స్కి చాలా బోరింగ్ కొట్టించే విషయాలు. ఇప్పుడు ఏవైనా టాస్క్లు గట్టిగా ఆడితేనో లేకపోతే ఒక గేమ్స్
చాలా స్ట్రాంగ్ గా ఆడితేనో, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ నుంచి ఒక ఒక లైక్ ఈ ఎలిమినేషన్ ఆర్ నామినేషన్ పాయింట్స్ అనేవి రైజ్ అవుతాయి. బట్ ఎక్కడ ఎవరు ఎఫెక్టివ్ గా ఆడుతున్నారు ఏంటి అనేది అసలు ఇప్పటికీ నాకైతే నా పర్సనల్ గా ఇప్పటికీ అర్థం కావట్లేదండి. సో ఇంకా వాళ్ళకి నామినేషన్ చేయడానికి పాయింట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? సో ఖచ్చితంగా ఈ ఈ ఈ పర్టికులర్ సీజను ఇంతకు ముందు నేను బాగా కాన్సన్ట్రేట్ చేసి చూసిన సీజన్స్ లైక్ అభిజిత్ గెలిచిన సీజన్ అండ్ దెన్ సన్నీ గెలిచిన సీజన్, ఒక్కొక్క ఎపిసోడ్ ఇట్ వాజ్ లైక్ ఫైర్ అండి, ఫైర్. సో వాళ్ళకి ఎలిమినేషన్స్ మనమే ముందు గెస్ట్ చేసే టైప్ ఆఫ్ పాయింట్స్ వాళ్ళకు ఉండేవి. ఓకే, ఈ సీన్ లో వీళ్ళిద్దరికి పాయింట్ మీద గొడవ జరిగింది, సో నెక్స్ట్ ఎలిమినేషన్ లో ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ పాయింట్ ని ఖచ్చితంగా యూజ్ చేస్తారు అని ముందే గెస్ట్ చేసే రేంజ్ లో ఆ ఫైర్నెస్ ఉండేది, ఆ పర్టికులర్ డిస్కషన్స్ అలా ఉండేవి. బట్ ఈ సీజన్ లో ఎవరికి వాళ్ళు సేఫ్. ఓకే, ఎవరితో గట్టిగా మాట్లాడితే నామినేషన్ టైంలో కానీ లేకపోతే నార్మల్ టైంలో కానీ అమ్మో మళ్ళీ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు బాగా మాట్లాడరేమో, ఈ పర్టికులర్ ఈ మైండ్ సెట్ లో ఉండిపోయారు ప్రతి ఒక్కరు. సో నాకు తెలిసి ఈ నామినేషన్స్ ఎపిసోడ్ అనేది చాలా 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 పేలగా రన్ అవుతుంది. ఈ ఈ ఈ ఇది వచ్చేసి నా పర్టికులర్ ఒపీనియన్. నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి నేను వేసుకున్న నా అంచనా ఇది. సో నేను ఎవరి ఉద్దేశాన్ని నేను తప్పు పట్టట్లేదు, లేకపోతే ఎవరి అభిమాన కంటెస్టెంట్ ని నేను కించపరచట్లేదు. సో ఇవి రెండు ఫస్ట్ పాయింట్స్, లైక్ ఒకటి ఎలిమినేషన్స్ అండ్ తర్వాత నామినేషన్స్. సో ఇప్పుడు ఈ కొందరు కంటెస్టెంట్స్, ఇండివిజువల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ నేను మాట్లాడదలుచుకుంది యష్మి. సో అసలు యష్మి, నువ్వు అసలు ఏం చేస్తున్నావో షోలో, అసలు ఏం ఆడుతున్నావో, ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎఫెక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన, లేకపోతే ఎఫెక్టివ్ గా నీ ఇండివిజువల్ నీ ఓన్ స్టాండ్ తీసుకొని నీ కోసం నువ్వు సొంతంగా ఆడిన ఆట కానీ లేకపోతే గేమ్ కానీ ఒక డిస్కషన్ కానీ ఏదీ లేదు. అసలు నువ్వు ఇప్పటి వరకు ఎందుకు సర్వైవ్ అయ్యావో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఫస్ట్ వీక్ ఆ క్లాన్ విషయంలో మిగతా సభ్యుల ఓటింగ్తో క్లాన్ చీఫ్ అయ్యావు, సో సేఫ్, ఫస్ట్ వీక్ సేఫ్. సో సెకండ్ వీక్ ఎలా సేవ్ అయ్యావు. సో ఈ ఈ ఈ పర్టికులర్ క్లాన్ స్ట్రెంగ్త్ ఎంతమంది, ఎవరి క్లాన్ లో ఎంతమంది ఉన్నారనే పాయింట్ వచ్చినప్పుడు నీ క్లాన్ లో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆ క్లాన్ కెప్టెన్ సేఫ్. సో దట్స్ వై యూ సేఫ్. బట్ నువ్వు ఆడి లేకపోతే నువ్వు ఎఫెక్ట్ చూపించిన సిచ్యువేషన్స్ నథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఐ మీన్ ఈ 2 weeks లో ఎవరైనా వేరే వాళ్ళ నామినేషన్స్ టైంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలో దూరి ఈ ఏళ్ళు ఇలా చూపించి ఈ చేతులు ఇలా కొట్టి మాట్లాడడం తప్ప నథింగ్, యూ ప్లేడ్ నథింగ్. అండ్ నాకు సారు ఈ పాయింట్ గురించి ఎందుకు 2 weeks మాట్లాడలేదు, ఈ ఈ ఈ మిగతా కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ గురించి, మిగతా కంటెస్టెంట్ల యొక్క వాళ్ళ యొక్క కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఆడిన ఆట గురించి కానీ తెగ మాట్లాడారు. బట్ మీ పర్ఫార్మెన్స్ గురించి నేను పాయింట్అవుట్ చేస్తారని నేను వెయిట్ చేశాను. బట్ యు ఆర్ సేఫ్, లైక్ యు ఆర్ సేవ్డ్. సో దట్ వాజ్ నాట్ దేర్. అట్లీస్ట్ ఇప్పుడు నుంచి అయినా ఈ యష్మి ఆట మొదలు పెడితే అట్లీస్ట్ చూడాలనుంది. ఎందుకంటే ఈ 2 weeks ఏవైతే వ్యాలిడ్ పీరియడ్, చాలా వాల్యుబుల్ పీరియడ్ నువ్వు సేవ్ అయ్యావో అది అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇక మీదనైనా ఆడితే బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులకు వాళ్ళ టైంకి నువ్వు ఇచ్చే అది రెస్పెక్ట్ అవుతుంది. సో ఇది యష్మి గురించి. అండ్ ఇంకొక అస్సలు ఇప్పుడు దాకా దేనికి ఐ మీన్ ఐ డోంట్ యూజ్ లైక్ ఫ్యూ వర్డ్స్, బట్ ఎక్కడ చిన్న ఎఫెక్టివ్నెస్ కూడా చూపించకుండా ఇంకొక కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ 8 లో సర్వైవ్ అయ్యారు. అది ప్రేరణ. ఐ డోంట్ నో ఎక్కడ గేమ్ ఆడింది, లేకపోతే ఎక్కడ ఏ టాస్క్ ఆడింది, ఎక్కడ ఎఫెక్ట్ చూపించారు, ఏ టాస్క్ లో ఎఫెక్ట్ చూపించారు, ఐ డోంట్ నో. అగైన్ ఇది నా పర్సెప్షన్, అగైన్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఆడియన్స్ వాళ్ళకి ఓట్ చేశారో అట్లీస్ట్ వాళ్ళ ఓటింగ్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఇక మీదనైనా ఒక ఎఫెక్టివ్ గా ఆడడం, లేకపోతే తన పాయింట్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా నిలబడి డిఫెండ్ చేయడం, ఒక టాస్క్ లో ఎఫెక్టివ్ గా ఆడడం, ఇది చూపిస్తే
చాలా బెటర్ అని నా అభిప్రాయం. బట్ బోత్ కంటెస్టెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ వాళ్ళు ప్రూవ్ చేయలేదు ఇప్పుడు దాకా వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పేసి. సో ఇవి రెండు, ఒకటి యష్మి గురించి, ఇంకొకటి ప్రేరణ గురించి. ఇప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడతాను. సో నిఖిల్, హీఈస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్. కొంచెం ఎమోషనల్ అయినా హీఈస్ మెంటల్లీ స్ట్రాంగ్. అండ్ ఒక్క నెగిటివ్ ఏంటంటే అతను వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. సో ఎవరనేది డైరెక్ట్గా నేను చెప్పేస్తాను. సో ఈ సోనియా విషయంలో, ఈ సోనియా మీద ఏవైతే ఎపిసోడ్స్ లో ఒక నెగిటివ్ వైబ్ ఆడియన్స్ కి వస్తుందో, ఈ నిఖిల్ సోనియాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఈ లైక్ మిగతా వాళ్ళ గురించి డిస్కస్ చేయడం అనేది నిఖిల్ ఆటకి ఖచ్చితంగా ఎఫెక్ట్ కొడుతుంది. సో నిఖిల్ ఇండివిజువల్ గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో హీల్ బి ఇన్ టాప్, నో డౌట్ అందులో. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ నిఖిల్. సో నెక్స్ట్ మణికంఠ. సో మణికంఠ గురించి కొంచెం టైం ఎక్కువ తీసుకొని మాట్లాడతాను. నాకు తెలిసి నా అంచనా ప్రకారం మణికంఠ అమాయకుడైతే ఫస్ట్ డే నుంచి కాదు. దిస్ ఈజ్ హిస్ వెరీ క్లియర్ గేమ్ ప్లాన్. సో ఫస్ట్ డే వచ్చి తను ఎమోషనల్ గా డౌన్ అయినట్లు చూపించుకొని, ఓకేనా. సో ఆ పర్టికులర్ డే ఆర్ ఆ పర్టికులర్ 3-4 days ఏమైందంటే జనాలకి ఒక మైండ్ లో ఒక గట్టి ఒక ఆలోచన పాతేశాడు అనమాట. ఓకే, మణికంఠ ఎమోషనల్ గా వీక్, హీ కాంట్ సస్టైన్ ఇన్ దిస్ హౌస్. వై? బికాస్ హీఈస్ వీక్. ఐ డోంట్ నో, లైక్ మేబీ అతను పాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, అతను హౌస్ లో పదే 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 చెప్పిన సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటితోటి మిగతా కంటెస్టెంట్స్ మైండ్ లో తన వీక్ అని ఒక గట్టి ముద్ర వేసేశాడు. మేబీ అది తన గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు. ఓకే, నేను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఇలా జీరో అని చూపించి నేను దేనికి పనికిరాను, ఈ వీక్ ఆర్ సెకండ్ వీక్ వెళ్ళిపోతానని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంచి అప్పుడు తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు మిగతా కంటెస్టెంట్లు కానివ్వండి, నాగార్జున గారివ్వండి, దే స్టార్టెడ్ ప్రైజింగ్, రైట్? సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండి. మణికంఠ గేమ్ ఎండింగ్ కి తన టాప్ లో, ఒకవేళ టాప్ 3లో ఉన్నా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే తన గేమ్ ప్లాన్ క్లియర్ ఉంది. తను చెప్పే పాయింట్ కానివ్వండి, ఏదైనా డిస్కషన్స్ ని డిఫెండ్ చేసుకునే విధానం కానివ్వండి, ఇట్ ఈస్ క్రిస్ప్ అండ్ క్రిస్టల్ క్లియర్. సో స్టార్టింగ్ ఎమోషనల్ లో అని చెప్పి స్టార్ట్ చేసిన మణికంఠ తన గేమ్, యాక్చువల్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా తను స్ట్రాంగ్, హీ నోస్ ఇట్ అండ్ సమ్ ఆఫ్ ద ఆడియన్స్ నోస్ ఇట్ లైక్ మీ. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరు ప్రైస్ చేస్తున్నారు. ఓకే, స్టార్టింగ్ లో 0 ఉండేవాడు, ఇప్పుడు హీ స్టార్టెడ్ గ్రోయింగ్. అది ఖచ్చితంగా తనకి ప్లస్ అవుతుంది. అండ్ నౌ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ టు బి విత్ హిమ్. సో తనతో ఉండాలని, తన డిస్కషన్స్ లో ఉండాలని, లేకపోతే తన ఏ టీంలో తను ఉన్నాడు వాళ్ళతో ఉండాలని చెప్పి, హీ స్ట్రాంగ్ అని, హీస్ మెంటల్లీ వెరీ లైక్ క్లియర్ అని చెప్పేసి ఇప్పుడు అందరు ఆల్ పీపుల్ స్టార్టెడ్ ప్రైసింగ్. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. నేను చాలా ముందే ఎక్స్పెక్ట్ చేసినాను మణికంఠ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది లైక్ టఫ్ కంటెస్టెంట్ ఇన్ దిస్ బిగ్ బాస్ 8 అని చెప్పేసి. సో దట్ ఈస్ అబౌట్ మణికంఠ. సో మిగతా లైక్ న్యూట్రల్, కొంచెం లోకి హైకి మిడిల్లో కొంతమంది ఆడే కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒకటి సీత అండ్ ఇంకొకటి నైనిక అండ్ అభయ్ అండ్ పృథ్వీ. సో వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్లేయింగ్ వెల్, లైక్ వాళ్ళు జెన్యూన్గా ఉంటున్నారు, ఆట గట్టిగా ఆడుతున్నారు. సో వాళ్ళ టైం వచ్చినప్పుడు చాలా గట్టిగా నిలబడుతున్నారు. సో వీళ్ళు మేబీ ఆ లైన్ కి కింద పడిపోవచ్చు, లేకపోతే పైన పడిపోవచ్చు. సో పైకి రైజ్ అవుతారు అనుకునే కంటెస్టెంట్ లో సీత అండ్ ఇంకొకరు పృథ్వీ. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెన్స్ అండ్ వాళ్ళకి ఆట మీద మంచి అవగాహన ఉంది. ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ టైంలో ఏం చేయాలి అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ లైక్ ఆల్ కంటెస్టెంట్స్. సో ఇక నా ఉద్దేశం ప్రకారం టాప్ 3లో ఈ 2 weeks ను బట్టి
ఎవరుంటారు అనేది నా అంచనా ప్రకారం, జస్ట్ ఇది నా పర్సెప్షన్ లో, నా ఆలోచన విధానంలో నేను వేసుకున్న అంచనా ఇది. నంబర్ చెప్పను, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అని చెప్పను, బట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో నేను ఆలోచించే ప్లేయర్స్, నేను అనుకున్న ప్లేయర్స్ వచ్చేసి మణికంఠ, నిఖిల్ అండి. ఫస్ట్ 2 ప్లేసెస్ అది ఎవరైనా ఉండొచ్చు, బట్ థర్డ్ ప్లేస్ కి దేర్ ఆర్ 3 పీపుల్. ఓకే, లైక్ జస్ట్ బిఫోర్ ఐ మెన్షన్ రైట్, పృథ్వీ ఆర్ సీత ఆర్ సోనియా. సో సోనియా కూడా తన పాయింట్ వచ్చినప్పుడు, తన సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను డిఫెండ్ చేసుకునే విధానం, తను మాట్లాడే విధానం తడబడకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. బట్ టాపిక్ ని డైవర్ట్ చేసి ఏదో అవతల వాళ్ళు చెప్పే పాయింట్ ని స్టాప్ చేయాలి అని చెప్పి అన్నెసెసరీగా నాన్ సెన్స్ ఎక్కువ మాట్లాడడం వల్ల సోనియాకి ఎఫెక్ట్ పడుతుంది. అంతకు మించి సోనియాకి మార్చుకోవాల్సిన విషయాలు అయితే ఏం లేవు. ఈ మాట్లాడే విషయంలో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ కి మాత్రమే కన్ఫైన్ అయ్యి మాట్లాడితే డెఫినెట్ గా సోనియాకి కూడా చాలా ప్లస్ ఉంది. వై? బికాస్ షీ ఈజ్ ఆల్సో మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. తను మాట్లాడేటప్పుడు కూడా జనాలకి క్లియర్ గా రీచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ 2 weeks. సో నా ఉద్దేశం ప్రకారం బిగ్ బాస్ 8 లో లైక్ ఇన్ ద స్టార్టింగ్ నాగార్జున గారు మెన్షన్ చేసినట్లు ఏవైతే లైక్ అన్లిమిటెడ్ ట్విస్ట్లు అని చెప్పేసి, అన్లిమిటెడ్ సస్పెన్షన్ అని చెప్పేసి, ఇంకా ఏవేవో చెప్పారో అవి అయితే హానెస్ట్లీ నాకైతే ఈ 2 weeks లో అస్సలు కనిపించలేదు. బట్ కనిపిస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. వై? బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ బిగ్ బాస్ సీజన్. వాళ్ళ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి ముందుగానే వెయిట్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి చూసే వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. ఇప్పటికీ లైక్ మనం హాట్‌స్టార్ లో గమనిస్తుంటాము, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. అది ఇక్కడ ఇండియాలో అవ్వచ్చు, యుఎస్ లో అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ టైంకి వాళ్ళ లైక్ ఇలాంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రేక్షకులకి వాళ్ళ టైంకి వాల్యూ ఇచ్చి బిగ్ బాస్ టాస్క్లు ఇంకా టఫ్ గా ఇస్తూ, ఛాలెంజెస్ ఇంకా టఫ్ గా ఇస్తూ, ఆ ప్లేయర్స్ నుంచి వాళ్ళ ఒరిజినల్ ఆటని, వాళ్ళ లైక్ కాంపిటేటివ్నెస్ ని ఎప్పుడైతే బయటకు లాగుతారో అప్పుడు ఈ సీజన్ దుమ్ములు లేపేస్తుంది, అందులో నో డౌట్. వై? బికాస్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్లేయర్లు కొత్త వాళ్ళ, కంటెస్టెంట్లు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది పాయింట్ తెగిపోయింది. వై? బికాస్ ఇట్స్ ఆల్రెడీ 14 days. వీఆర్ సీయింగ్ దెమ్ రెగ్యులర్లీ, డైలీ. సో దే ఆర్ నోన్. వాళ్ళు మనకు తెలుసు 14 days నుంచి. సో వాళ్ళు తెలుసా లేదా, బయట సుపరిచితులా లేకపోతే లేదా అనేది దట్ ఈస్ లైక్ నో వ్యాలిడ్ పాయింట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పటికైనా ఇంకా లైక్ నాకు ఇప్పటికీ బిగ్ బాస్ అంటే లైక్ ఒక లైక్ బ్లాక్ బస్టర్ మూవీస్ టైప్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్. అంటే అభిజిత్ సీజన్, సన్నీ సీజన్, ఒక్కొక్క ఎపిసోడ్ అసలు ర్యాంప్ ఆడిచ్చి వదిలేరు. సో అలాంటి సీన్లు, అలాంటి ఎపిసోడ్లు పడే టాస్క్లు, అలాంటి స్క్రిప్ట్ బిగ్ బాస్ 8 టీమ్ కానీ రాస్తే సో ఐల్ బి వెరీ హ్యాపీ. వై? బికాస్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. చాలా మంది చాలా టైం వేస్ట్ అని అది ఇది అని అనుకుంటారు. అఫ్ కోర్స్ మనకున్న 24 గంటల్లో చాలా మంది చాలా రకాలుగా చాలా టైం వేస్ట్ చేస్తారు. బట్ టీవీ చూస్తూ, ప్రోగ్రామ్ చూస్తూ మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం టైం స్పెండ్ చేసేది మనం వేస్ట్ అని అనుకోవలేదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకొంచెం ఎపిసోడ్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా కానీ బిగ్ బాస్ 8 టీమ్ వాళ్ళ స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళు చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఐల్ బి లైక్ గివింగ్ రివ్యూస్ లైక్ దిస్. సో ఇంకా వీడియోకి చాలా ముక్కుసూటిగా, చాలా కుండబద్దలుగా నెట్టినట్లు. సో నాకు స్టార్టింగ్ వీడియోలో నాకు మాట్లాడడానికి కొంచెం స్పాంటేనిటీ లైక్ రాలేదండి. ఆ స్పాంటేనియస్ గా నేను మాట్లాడలేకపోయాను. బట్ నేను ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టానంటే నాది లైక్ చాలా స్ట్రైట్ గా, చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను. బట్ యాజ్ ఐ మెన్షన్ ఇన్ ద స్టార్టింగ్ వీడియో, ఇట్స్ ఆల్ కన్ఫైన్ టు గేమ్. ఓకే, ఓన్లీ ఆ బిగ్ బాస్ 8 హౌస్ లో ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారు, ఎలా లైక్ మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఆట గురించి, బిగ్ బాస్ 8 ఆట గురించి మాత్రమే ఉంటుంది. అంతకు మించి జస్ట్ 0.0001% కూడా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కానీ, వాళ్ళ
బయట ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ ఎలాంటి కమెంట్స్ ఉండవు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ క్లీన్ బిగ్ బాస్ 8 సీజన్ లైక్ రివ్యూ, దట్స్ ఇట్, గేమ్ రివ్యూ, దట్స్ ఇట్. సో ఇంకా వచ్చే ఎపిసోడ్స్ నుంచి, లైక్ ఈ రోజు ఎపిసోడ్ నుంచి ఇంకా ప్రతి ఎపిసోడ్కి ఒక వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా లైక్ సెకండ్ వీక్ కూడా ప్రతి ఎపిసోడ్ నేను వీడియో పెట్టాలనుకున్నాను, బట్ నాకేమి పాయింట్లు అనిపించలేదు ఏం పెట్టాలి. ఒక గంట ఎపిసోడ్ నుంచి మిగతా కొన్ని పాయింట్స్ నుంచి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు సోది చెప్పి నా వీడియో చూస్తున్న వాళ్ళకి బోర్ కొట్టించాలని నా ఉద్దేశం కాదు. సో దట్స్ వై వాటన్నిటి గురించి ఏవి మైనస్లు ఏవి ప్లస్లు ఇప్పటిదాకా జరిగిన హైలైట్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. సో చెప్పేశాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, స్టిల్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నా ప్రెజెంటేషన్లో, నా ఎక్స్ప్రెషన్స్లో. ఐ హోప్ నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుందని. సో అది మీరిచ్చిన లైక్ చిన్న ఎంకరేజ్మెంట్ నేను చూస్తున్నాను. వ్యూస్, కొన్ని కమెంట్స్, నాకు తెలిసిన వాళ్ళు నా వాళ్ళు పెట్టిన కమెంట్స్, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈ పర్టికులర్ రివ్యూస్ అనేవి ఒక లైక్ మనకి ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెం జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ వేలో నేను ఈ రివ్యూస్ వీడియోలు చేయాలనుకుంటున్నాను. అదర్ దాన్ దట్ ఏ ప్లేయర్స్ని ఎఫెక్ట్ చేద్దామనో లేకపోతే ఇంకో ప్లేయర్స్ని గెలిపిద్దామనో అలాంటివి కాదండి. ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ గెలుపు కోసం ఆడుతున్నారు. ప్రతి ఒక్కరి ఎఫర్ట్కి నా రెస్పెక్ట్. బట్ ఈ ప్రతి పాయింట్ వచ్చేసి నా జస్ట్ రివ్యూ, దట్స్ ఇట్. ఓకే, సో ప్రతి ఒక్కరికి చాలా 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 స్పెషల్ థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేయాలి. వై? బికాస్ ఈ ఈ పర్టికులర్ ఈ రివ్యూస్ మ్యాటర్ అనేది ఏవో కొంచెం సెన్సిటివ్ అంటారు బయట. ఎందుకంటే ఈ నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఎలా తీసుకుంటున్నారు అనే దాని గురించి. సో నేనైతే నెగిటివిటీ జోలికి వెళ్ళను. నా వీడియోస్ నుంచి అయితే నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వదు. సో నో డౌట్ ఎట్ ఆల్. సో ఏం చెప్పినా పాయింట్ టు పాయింట్ గేమ్ గురించి, ఆ పర్టికులర్ పాయింట్ గురించి మాట్లాడుతున్నా తప్ప నథింగ్ ఎల్స్ అండి. సో ఈ వీడియో నచ్చితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇది మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఇంకా చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీడియోని స్ప్రెడ్ చేస్తారు, రికమెండ్ చేస్తారు. సో ఏవైనా నేను చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఏవైనా ఇంకా నేను మార్పులు ఏమైనా అంటే ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానివ్వండి, ప్రెజెంటేషన్ వైజ్ కానివ్వండి, ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ వీడియో టు వీడియో డెఫినెట్లీ. ఐ రెస్పెక్ట్ యువర్ టైం అండ్ I'll do my best. Okay, so thanks a lot. Jai Hind.